శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో అక్రమాలకు తెరలేపారా? సత్రం దుకాణాల లీజులకు సంబంధించి రూల్స్ అతిక్రమించారా? వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు ఇప్పటి అధికారులు కొమ్ము కాస్తున్నారా? దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో అసలేం జరుగుతోంది? జరిగిన అక్రమాలకు ఇంకా పలువురు కొమ్ము కాస్తున్నారంటే అవుననే అంటున్నారు పలువురు విజయవాడ వాసులు. విజయవాడ 1 టౌన్ చల్లం రాజు సత్రం దుకాణాల లీజు కాల పరిమితిలో అవకతవకలు జరిగాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల 3 సంవత్సరాలు లీజుకే పరిమితమయ్యే సత్రం 11 సంవత్సరాలకు కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. దీంతో అడిగేవారు లేక దుర్గాగుడి నిధులకు గండిపడే విధంగా తయారైంది పరిస్థితి. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు కొందరు దేవాదాయ శాఖ అధికారులు ఇంకా కొమ్ము కాస్తూనే ఉన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలోని చల్లం రాజు సత్రంలో అక్రమాలు జరిగాయంటూ ఇద్దరు ఆర్జేసీ స్థాయి అధికారులు నివేదిక సమర్పించారు. జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ సైతం అక్రమాలు నిజమేనంటూ ధృవీకరించారు. అయితే అక్రమాలకు కారణమైన చల్లం రాజు ఈవోపై చర్యలు తీసుకోకపోవడమే కాక పదోన్నతులు కల్పించడం వివాదంగా మారింది. గతంలో దుకాణాల కాల పరిమితి 3 సంవత్సరాలు మాత్రమేనని పర్మిషన్ నిలిపివేశారు. అయితే కొద్ది కాలం తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ 11 ఏళ్ల లీజు ఆమోదానికి ముద్ర వేశారు. అక్రమం అని తేల్చి తర్వాత సక్రమం అంటూ ముద్ర వేయడంతో అది కాస్త వివాదంగా మారింది. ప్రస్తుతం ఆక్రమించిన స్థలంలో షెడ్డు వేసి 2 దుకాణాలు నడుపుతున్నారు. అయితే ఇది అక్రమమని 2 సార్లు ఆర్జేసీ స్థాయి అధికారులు విచారణ చేశారు. ఈవోలపై 5 అభియోగాలతో ఛార్జ్షీట్ చేస్తూ నివేదికను సమకూర్చారు. అయితే వాటన్నిటిని కాదని సదరు ఈవోకు గత దేవాదాయ శాఖ కమిషనర్ హయాంలో గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 కు పదోన్నతి కల్పించారు. దీంతో అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చల్లం రాజు సత్రానికి చెందిన దుకాణాన్ని లీజ్ తీసుకున్నారు. 3 ఏళ్ల కిందట దాని వెనుక ఉన్న దేవాదాయ శాఖ స్థలాన్ని సైతం అనుమతి లేకుండా ఆక్రమించారు. ఈవో అండదండలతో యథేచ్ఛగా పాగా వేశారు. ఖాళీ స్థలంలో నిర్మాణం కూడా చేపట్టారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో అప్పటి ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ తనిఖీలు చేసి అక్రమాలు నిజమని తేల్చారు. అప్పటి వైసీపీ పాలకుల అండదండలతో విచారణ అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో చక్రం తిప్పి నిబంధనలు విరుద్ధంగా గోడాం కట్టుకోవాలని అనుమతిచ్చారు. అక్కడితో ఆగకుండా 2 దుకాణాలు లీజు గడువు 11 ఏళ్లకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో ఉన్నత స్థాయి అధికారులు దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.